జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో 2 పులులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పులులను చంపిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సమీప గ్రామాలకు చెందిన పశువుల కాపర్లే చంపేశారని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. విషం పెట్టి పులులను చంపినట్లు అధికారులు తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో 2 పులులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పులులను చంపిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సమీప గ్రామాలకు చెందిన పశువుల కాపర్లే చంపేశారని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. విషం పెట్టి పులులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 2 పులులు మృత్యువాత పడిన సంఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. జనవరి 8న చనిపోయిన మగపులి విషప్రయోగంతో చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించి విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ బేబ్రివాల్ చెప్పడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో పులులు పశువులను హతమారుస్తున్నాయని దర్గాం అడవిలో మృతి చెందిన పశువుపై విషప్రయోగం చేసి పులిని హతమార్చేసే ఘటనలో బాధ్యులైన వాంకిడి మండలం వెల్లి గ్రామ పంచాయతీ రింగ్రిట్ గ్రామానికి చెందిన కోవ గంగు ఆత్రం జనపతితో పాటు మరో మైనర్ బాలులను కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినట్లు డిఎఫ్ఓ తెలిపారు. వారిలో ఇద్దరికి జ్యుడిషియల్ కస్టడీ పంపినట్లు వివరించారు. మరోపక్క జనవరి 3వ వారంలో పులుల ప్రకృతి దృశ్యంలో పులుల ఆవాసాలు మరియు కాయలను భద్రపరచడంతో పాటు వివిధ అంతరాష్ట్ర సమస్యలపై చర్చించడానికి తెలంగాణ, మహారాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఎన్టీసీఏ నిర్ణయించిందన్నారు. ఓకే శ్యామ్, అయితే మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి వీరి వెనక ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, ఏంటి అనేది పోలీసులు ఏమైనా చెప్పారా? అయితే రింగ్రిట్ గ్రామానికి చెందిన ఆత్రం జలపతితో పాటు మరో మాయర్ బాలుడు వీళ్ళు ముగ్గురు కలిసి పశువుల మేపడం కోసం అడవులకు వెళ్ళేవారు. అయితే తరచూ వీళ్ళు పశువులపై పులి దాడి చేయడంతో వీళ్ళు విసుగు చెంది ఏదైతే పులి దాడి చేస్తుందో ఆ దాడి చేసి చంపిన ఆవుపై విషం చల్లడంతో ఏదైతే పులి ఆ మాంసాన్ని తిరిగి చనిపోయే సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనివల్ల గంగు అదే విధంగా మైనర్ బాలులను ఇద్దరిని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టు తెలుస్తుంది. ఓకే, రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.
ఏపీ